వెల్కమ్ టు థింక్ టు ఇన్వెస్ట్ అండి. ఈరోజు మనం ఒక ముఖ్యమైన స్టాక్ దాని ఒక న్యూస్ గురించి, ఆ స్టాక్ ఒక డీటెయిల్స్ అంటే ఆ న్యూస్ ఆ స్టాక్ ఒక సంబంధించిన డీటెయిల్స్ని మనం ఈ వీడియోలో చూద్దామండి. ఆ స్టాక్ ఏంటంటే రిలయన్స్ ఇండస్ట్రీ స్టాక్ అండి. ఆ రిలయన్స్ ఇండస్ట్రీ స్టాకు ఈరోజు సెన్సెక్స్లో అయితే 724 పాయింట్స్ సెన్సెక్స్ పెరగటానికి కారణమైంది. సో అలాగే ఒక నిఫ్టీ 50 205 పాయింట్స్ పెరగటానికి కూడా కారణమైందండి రిలయన్స్ ఇండస్ట్రీస్. సో ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్కి ఈ న్యూస్ అనేది చాలా పెద్ద ప్లస్ అయింది. సో ఆ ప్లస్ అయినందువల్ల ఈరోజు స్టాకు ఆల్మోస్ట్ చాలా పెరిగిందండి. ఈరోజు స్టాకు ఆల్రెడీ నిన్న ఆయిల్కి సంబంధించి నిన్న ఆయిల్ ఇండస్ట్రీకి సంబంధించి నెగిటివ్లోకి వెళ్ళింది, అంటే 0%కి వెళ్ళిపోయింది, నెగిటివ్కి వెళ్ళిపోయింది. సో వరల్డ్ మార్కెట్ మొత్తం కూడా నెగిటివ్కి వెళ్ళింది. సో అటువంటి క్రమంలో ఈరోజు చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆయిల్ ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద మార్కెట్ క్యాప్ ఉన్న ఈ రిలయన్స్ పెద్దది ఇండస్ట్రీ కాబట్టి, ఆయిల్ ఇండస్ట్రీ కాబట్టి, సో దీని మెయిన్ కోర్ బిజినెస్ వచ్చి రిఫైనింగ్, తర్వాత పెట్రోకెమికల్స్ వీటికి సంబంధించింది కాబట్టి, సో దీని మీద ఈరోజు ఇంపాక్ట్ ఉంటుంది. ఈరోజు ఆయిల్ ఇండస్ట్రీకి సంబంధించి ఇంపాక్ట్ ఉంటుంది. నిన్న నెగిటివ్ వచ్చిన క్రమంలో 0%కి వెళ్ళిపోయింది. హిస్టరీలో ఫస్ట్ టైం 0%కి వెళ్ళింది నిన్న. సో దానివల్ల ఏంటంటే ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, రిలయన్స్ ఇండస్ట్రీస్ తగ్గుతుంది షేరు అనే అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారండి. కానీ అందరూ అంచనాలకి మించి ఈరోజు ఏమైందంటే రిలయన్స్ ఇండస్ట్రీసే అటు సెన్సెక్స్లో కానీ ఇటు నిఫ్టీ 50లో కానీ టాప్ నెంబర్ 1గా పాయింట్స్ పెరిగేదానికి, నిఫ్టీ వెయిటేజ్ పెరిగేదానికి, సెన్సెక్స్ వెయిటేజ్ పెరిగేదానికి ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది ఒక కారణమైందండి. సో ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించిన న్యూస్ ఏంటి, ఆ న్యూస్ ఆల్మోస్ట్ మీకు కూడా చాలామంది తెలిసి ఉండొచ్చు, ఒకవేళ కొంతమంది తెలియపోయి ఉండొచ్చు. సో ఆ న్యూస్ దాన్ని అసలు అంటే ఆ న్యూస్ ఎప్పుడు వచ్చింది, ఆ న్యూస్కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, ఆ న్యూస్ వల్ల ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్కి ప్లస్ ఎలాగైంది అనేది మనం ఈ వీడియో ద్వారా మనం చూద్దామండి. ఓకే, వచ్చిన న్యూస్ ఏంటి, అసలు ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్కి వచ్చిన న్యూస్ ఏంటి, ఆ న్యూస్ వల్ల ఈ స్టాక్ ఎందుకు పెరిగింది అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఆ న్యూస్ ఏంటంటే ఇది చాలామందికి తెలియచ్చు, ఒకవేళ తెలియని వాళ్ళు కూడా వీడియో ద్వారా చూసి తెలుసుకోండి. అదేంటంటే ఫేస్బుక్ రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎఫ్డిఐ, అంటే ఇప్పుడు ఫేస్బుక్ అనేది ఫారెన్ కంపెనీ, యుఎస్ కంపెనీ. సో అటువంటి యుఎస్ కంపెనీ మన ఎఫ్డిఐ ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది అనే న్యూస్ ఈరోజు వచ్చిందండి. ఆ న్యూస్ వచ్చింది మార్నింగ్ 6:27 AM 22/4/2020 పొద్దున 6:27 ఆ ప్రెస్ నోట్ రిలీజ్ అయిందండి. ఏమనంటే ఇట్లా ఫేస్బుక్కి సంబంధించి ఆల్రెడీ ఒక 3-4 డేస్ బ్యాక్ నుంచి ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఫేస్బుక్ ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతుంది, వీళ్ళిద్దరు కలిసి ఒక సూపర్ యాప్ని తయారు చేయాలని అనుకుంటున్నారు అనే ఒక న్యూస్ కూడా కొన్ని వచ్చినాయి. అయితే ఈరోజు ఏమైందంటే ఒక ప్రెస్ నోట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వారు ఏం రిలీజ్ చేశారంటే ఫేస్బుక్కి సంబంధించి ఈ మార్క్ జుకర్బర్గ్ ఎవరైతే ఉన్నారో ఈ ఫేస్బుక్ సంబంధించి ఫౌండరు ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్తో కలిసి ఈ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు, అది రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు. సో ఆ న్యూస్ అనేది బాగా ఈరోజు మార్నింగ్ రావడంతో ఈ స్టాక్కి హైప్ వచ్చిందండి. అందులో ఇన్వెస్ట్మెంట్ అనేది చిన్న ఇన్వెస్ట్మెంట్ కాదు, ఒక ప్రైవేట్ అంటే ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి కంపెనీలో ఇంత పెద్ద భారీ మొత్తంలో అంటే ఇంచుమించు 5.7 బిలియన్స్ అంటే మన క్రోర్స్లో తీసుకుంటే మనం దాన్ని ఆల్మోస్ట్ 43,524 క్రోర్స్ అనేది ఈ
ఈ ఫేస్బుక్ రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసిందండి. అయితే చాలామంది ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఫేస్బుక్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసింది. సో ఆ ఇన్వెస్ట్మెంట్ చేసింది ఇంతవరకు ఒక ఇట్లాంటి అంత పెద్ద యుఎస్ కంపెనీ ఫేస్బుక్ అనేది. సో అట్లాంటి కంపెనీ ఇంత అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేయటం అంటే అది మామూలు విషయం కాదండి. సో అటువంటి కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేసేసరికి ఈరోజు స్టాకు ఎవరైతే ఈరోజు నెగిటివ్కి వెళ్తుంది, నెగిటివ్లో అంటే ఆయిల్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు నెగిటివ్కి వచ్చేసింది కాబట్టి, సో ఇప్పుడు ఇది ఈరోజు పడిపోద్ది అనుకున్న వాళ్ళకి ఈరోజు ఒక షాక్ లాగా అయిందంటే ఇది స్టాక్ అనేది బాగా ఎక్కువగా పెరిగింది. ఆల్మోస్ట్ 1357 దగ్గరికి వెళ్ళిపోయింది స్టాక్. సో ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ ఫేస్బుక్ ఇన్వెస్ట్మెంట్ అనేది జనరల్గా అసలు దేంట్లో జరిగింది అనేది చాలామందికి అవగాహన లేకపోవచ్చు అండి. కొద్దిమంది తెలిసి ఉండొచ్చు, అంటే మామూలుగా స్టాక్ మార్కెట్ గురించి లేకపోతే బిజినెస్ గురించి తెలుసున్న వాళ్ళకైతే తెలిసి ఉండొచ్చు. కానీ కొంతమందికి తెలియని వాళ్ళకి ఈ విషయం ఈ వీడియో ద్వారా చూడండి. అంటే అసలు వాళ్ళు దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన దానివల్ల ఈ స్టాక్ ఎలా పెరిగింది అనేది ఇప్పుడు మీరు ఈ వీడియోలో ఇప్పుడు చూడండి. రిలయన్స్ ఇండస్ట్రీస్కి కోర్ బిజినెస్ వచ్చి ఆయిల్, రిఫైనింగ్, పెట్రోకెమికల్స్, ఇవి కోర్ బిజినెస్లు అండి. ఇది కాకుండా సబ్సిడరీ బిజినెస్లు కూడా ఉన్నాయి. రిలయన్స్కి చాలా సబ్సిడరీ బిజినెస్లు ఉన్నాయి. అందులో రిలయన్స్ ఇండస్ట్రీస్కి మీకు అందరికీ తెలుసు జియో ఎంత ఇంపాక్ట్ అనేది 2016లో జియో వచ్చినప్పుడు డిమానిటైజేషన్కి 1 month ముందు వచ్చిందండి అది. సో ఆ డిమానిటైజేషన్కి 1 month ముందు వచ్చిన జియో ఏదైతే ఉందో ఎంత రెవల్యూషన్ క్రియేట్ చేసిందో మీ అందరికీ తెలుసు. సో వాళ్ళు ఫ్రీగా ఇవ్వటము, సిమ్ ఫ్రీగా ఇవ్వటం, తర్వాత డేటా ఫ్రీగా ఇవ్వటం, దీనివల్ల ఏమైందంటే జియో బాగా పాపులర్ అయిపోయింది. సో వన్ ఆఫ్ ది కాంపిటీటర్గా ఇండియాలో ఈ జియో అనేది ఉందండి. అయితే వన్ ఆఫ్ ది కాంపిటీటరే కాదు, ఆల్మోస్ట్ రిలయన్స్ మన వడాఫోన్ని, ఐడియాని, తర్వాత మన ఎయిర్టెల్ని కూడా బీట్ చేసి ఒక పొజిషన్కి జియో అనేది వెళ్ళింది. సో అసలు ఈ ఫేస్బుక్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసింది దేంట్లో అంటే ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడరీలోనండి. ఆ సబ్సిడరీ ఏంటంటే సబ్సిడరీ అంటే ఇది ఒక సపరేట్ ఎంటిటీ అండి. ఇది సపరేట్ అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఇంకొక వ్యాపారం, ఇంకో బిజినెస్ అదేంటనంటే జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్. ఇది సబ్సిడరీ అండి. ఈ జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ అనేది ఒక కంపెనీ. ఈ జియో ప్లాట్ఫామ్ లిమిటెడ్ అనే కంపెనీలో సబ్సిడరీ ఇంకో సబ్సిడరీ ఏంటనంటే ఇది ఒక బిజినెస్. ఈ జియో ప్లాట్ఫామ్ లిమిటెడ్ అనేది కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్లో సబ్సిడరీ అయితే దీంట్లో సబ్సిడరీ వచ్చి రిలయన్స్ జియోనే. ఇది రిలయన్స్ జియో ప్లాట్ఫామ్ లిమిటెడ్. ఇది కూడా ఏంటంటే రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్. ఈ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ అంటే ఈ జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్లో సబ్సిడరీ ఏంటంటే జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్. ఇప్పుడు మన ఫేస్బుక్ అంటే మన ఫేస్బుక్కి సంబంధించిన సంస్థ ఏదైతే ఉందో యుఎస్ సంస్థ ఇన్వెస్ట్మెంట్ దేంట్లో చేసిందంటే దీంట్లో కాదండి, ఈ కోర్ బిజినెస్లో కాదు, ఆయిల్ అండ్ రిఫైనరీలో, తర్వాత మన పెట్రోకెమికల్స్ వీటిల్లో కాదు చేసింది. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసింది దేంట్లోనంటే జియో ప్లాట్ఫామ్ లిమిటెడ్స్, రిలయన్స్ జియో ప్లాట్ఫామ్ లిమిటెడ్స్లో వీళ్ళు ఫేస్బుక్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసింది.
మీకు ఈ జియో ప్లాట్ఫామ్ లిమిటెడ్స్ అనేది మీకు ఎక్కడ కనపడదు. మీకు కనపడేది ఏంటంటే ఇప్పుడు మీరు జియో సపోజ్ ప్యాకింగ్స్ కానీ, అంటే ఇప్పుడు మామూలుగా రెడ్ కలర్ ప్యాకెట్, బ్లూ కలర్ ప్యాకెట్ అలా ఉంటాయి కదండి. సో అటువంటి రెడ్ కలర్ కానీ బ్లూ కలర్ ప్యాకెట్స్ కానీ మీరు చూసినప్పుడు దాంట్లో మీకు కనపడేది రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అని కనపడుతుంది. అంటే జియో ఇన్ఫోకామ్ అనేది మీకు కనపడుతుంది. ఓకే, ఇది ఏం చేస్తుందంటే ఇది టెలికామ్ ఇది. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఎవరైతే వాడుతున్నారో జియో అనేది, అది ఇదేనండి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్లో టెలికామ్ సెక్టర్ ఇది. ఓకే, వీళ్ళు మామూలుగా డీల్ చేసేది ఏంటంటే, అంటే అసలు ఈ జియో ప్లాట్ఫామ్ లిమిటెడ్స్ డీల్ చేసేది జనరల్గా ఏంటంటే మనకి డిజిటల్ బిజినెస్, టెలికామ్ అండి. ఈ రెండింటిని, ఈ డిజిటల్ బిజినెస్ ప్లస్ టెలికామ్ని ఈ జియో ప్లాట్ఫామ్ లిమిటెడ్ అనేది డీల్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ న్యూస్ అనేది ఫేస్బుక్ రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అన్నప్పుడు చాలామంది రిలయన్స్ ఇండస్ట్రీస్ అంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుందని అనుకున్నారు అందరు కూడా. అంటే చాలామందికి తెలియకపోవచ్చు. మెజారిటీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అంటే ఆయిల్స్లో ఏదో, అంటే మామూలుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అంటే జనరల్గా తెలిసింది ఏంటంటే ఆయిల్ ఇండస్ట్రీ, రిఫైనింగ్, కాబట్టి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసింది ఫేస్బుక్ అని అనుకోవచ్చు. సో అది కరెక్ట్ కాదండి. ఫేస్బుక్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసింది ఈ జియో ప్లాట్ఫామ్ లిమిటెడ్లో. సో దానికోసంగా మీకు ఇదంతా కూడా చెప్పాల్సి వస్తుంది. ఈ జియో ప్లాట్ఫామ్ లిమిటెడ్లో వీళ్ళు 43,000 crores, 520 ఆల్మోస్ట్ 574 crores ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ జియో ప్లాట్ఫామ్ లిమిటెడ్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారు. వీళ్ళు ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడంతో ఫేస్బుక్ 9.9% స్టేక్ ఈ జియోలో తీసుకుందండి. 9.99% స్టేక్ని, అంటే ఆల్మోస్ట్ 10% అనుకోండి, ఒక 1 పాయింట్ తక్కువ, 9.99% స్టేక్ని ఈ జియో ప్లాట్ఫామ్ లిమిటెడ్లో వాళ్ళు తీసుకున్నారు. సో ఈ న్యూస్ ఇప్పుడే ఎందుకు వచ్చిందనంటే, మామూలుగా ఆయిల్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు డౌన్లో ఉంది. క్రూడ్ ఆయిల్ అంటే మనకి ఎగుమతులు దిగుమతులు లేనందువల్ల ఏమైందంటే బాగా కొద్దిగా ఇబ్బంది అయితే ఆయిల్ మార్కెట్స్కి చాలా ఎక్కువగా ఉంది. అందులో వరల్డ్ మార్కెట్లో కూడా ఆయిల్ కూడా బాగా తగ్గింది. సో ఇప్పుడు నిన్న వచ్చిన నెగిటివిటీకి, నిన్న ఏదైతే వచ్చిన ఆ నెగిటివ్ అంటే ఇంపాక్ట్కి ఆయిల్ ఇండస్ట్రీస్కి జీరో అయిపోవటం డాలర్ అదంతా కూడా, సో దానివల్ల ఏంటంటే ఈరోజు మార్నింగ్ వాళ్ళు ఆల్రెడీ దీని ఇంటర్నల్గా టాక్స్ అవన్నీ జరుగుతున్నాయి, అంతా ఓకే. అయితే దీన్ని ఈరోజు బయటకు తీసుకురావడానికి కారణం ఏంటంటే, ఈరోజు ఒకవేళ చాలా నష్టం ఏదన్నా రాకుండా ఉండేదానికి ఒక న్యూస్ అనేది వాళ్ళు ఇచ్చారు. ఇది అఫీషియల్గానే ఇచ్చారండి ఈ న్యూస్. ఈ న్యూస్ అఫీషియల్గానే ఇచ్చారు కాబట్టి ఇందులో ఫేస్బుక్ అనేది చాలా పెద్ద కంపెనీ కాబట్టి వీళ్ళు ఇంత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఇప్పుడు మన ఇండియాలో ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీలో అన్న ఉద్దేశంతో స్టాక్ అనేది ఈరోజు చాలా ఎక్కువగా పెరిగిందండి. సో ఇది కారణం. అంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసిందేమో జియో ప్లాట్ఫామ్ లిమిటెడ్లో చేసింది వీళ్ళు. ఈ జియో ప్లాట్ఫామ్ లిమిటెడ్ అనేది ఒక సబ్సిడరీ కంపెనీ, వన్ ఆఫ్ ది సబ్సిడరీ కంపెనీ ఆఫ్ ది రిలయన్స్ ఇండస్ట్రీస్ అండి. ఇది రేపు మనకి 2021కి మ్యాక్సిమం 2021కి ఈ జియో అనేది ఐపీఓగా వచ్చేదానికి కూడా అవకాశం ఎక్కువ ఉందండి. జియో అనేది ఐపీఓగా 2021కి మ్యాక్సిమం, అంటే నెక్స్ట్ ఇయర్కి మ్యాక్సిమం వచ్చేదానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది. సో అదొక రీజను. అంటే మనకి నెక్స్ట్
ఈ ఆయిల్ అండ్ రిఫైనింగ్ వీటికంటే ఎక్కువగా కూడా బిజినెస్ అనేది కొద్దిగా బాగా జరిగి కొద్దిగా డెవలప్మెంట్ అనేది ఇంకా బాగా గ్రోత్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కనపడిచ్చే దాంట్లో టెలికామ్ సెక్టార్ కూడా ఒకటి అండి. అంటే టెలికామ్కి సంబంధించి బిజినెస్ కూడా ఒకటి. సో అందువల్ల ఏంటంటే ఈ డిజిటల్ పేమెంట్స్, నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కామర్స్కి సంబంధించి, తర్వాత డిజిటల్ పేమెంట్స్కి సంబంధించి ఇప్పటిదాకా డిజిటల్ పేమెంట్స్ అన్నీ కూడా పేటిఎం, ఫోన్పే, ఇట్లా గూగుల్ పే, ఇట్లా ఇవి ఎక్కువగా పీపుల్ యూజ్ చేస్తుంటారండి. సో అట్లాగా అంటే నెక్స్ట్ ఒక మంచి యాప్ తీసుకొచ్చి ఆ యాప్ ద్వారా అంటే ఫేస్బుక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వీళ్ళిద్దరు కలిసి ఒక మంచి యాప్ తీసుకొచ్చి ఆ యాప్ ద్వారా మనకి ఈ పేమెంట్స్, డిజిటల్ పేమెంట్స్ ఏదైతే 2016లో డిమానిటైజేషన్ జరిగినప్పుడు డిజిటల్ పేమెంట్స్, ఆన్లైన్ పేమెంట్స్ ఎక్కువ చేయమని, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ చేయమని ఏదైతే ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారో, సో దానికి అనుగుణంగా ఒక డిజిటల్ లైఫ్ని తీసుకురావడానికి వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఈ టైంలో కలిసి, అంటే ఇది చాలా రోజుల నుంచి జరుగుతుంది మాటలు, సో ఇప్పుడు దానికి ఏంటంటే ఒక అవుట్పుట్ లాగా వాళ్ళు ప్రెస్ రిలీజ్ అనేది చేశారు. దీని ద్వారా ఏంటంటే ఒక యాప్ తీసుకొచ్చి ఈ రానున్న రోజుల్లో డిజిటల్ పేమెంట్స్ కానీ, తర్వాత కామర్స్కి సంబంధించి కూడా రావాలని చూస్తున్నారు వాళ్ళు. కొన్ని దగ్గర అంటే జియో మార్ట్ అని అట్లాగా కొద్దిగా కొన్ని ఏరియాలో ఇప్పుడు స్టార్ట్ అయింది ముంబై పరిసరాల్లో. సో ఇవే కాకుండా ఇంకా వేరే విధంగా అంటే టెక్నాలజీలో ఇంకా బాగా ఇన్వాల్వ్ అవ్వాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ చూస్తుందండి. ఫ్యూచర్లో కొద్దిగా టెక్నాలజీకే ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి టెక్నాలజీకి సంబంధించి ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వాలని చూస్తుంది అది రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ. సో అందువల్ల ఏంటంటే ఈ పెద్ద కంపెనీతో టైఅప్ పెట్టుకొని, సో వీళ్ళు ఈ ఇండియాలో ఎక్కువ మార్కెట్ని క్యాప్చర్ చేయాలని ఆలోచనతో ఉన్నారండి, ఫ్యూచరిస్టిక్ వేలో. సో అందువల్ల ఈరోజు మనకి స్టాక్ కూడా పెరిగిందండి. ఇది ఫ్యూచర్లో కూడా ఇంకా స్టాక్ పెరుగుతుంది. సో ఈ స్టాక్ పెరగటమే కాకుండా ఆల్మోస్ట్ 1800 కూడా వెళ్ళేదానికి కూడా ఎక్కువ అవకాశం ఉందండి. అయితే ఇప్పుడు వెంటనే వెళ్ళకపోవచ్చు, కానీ మనకి ఫ్యూచర్లో 1800 దాకా కూడా ఈ స్టాక్ అనేది వెళ్తుంది. సో మనకి మెయిన్ ఏంటంటే రిలయన్స్ ఇండస్ట్రీస్కి మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఆయిల్ టు డేటా కన్వర్ట్ అయ్యారు. అంటే డేటా అంటే ఇప్పుడు మన టెలికామ్కి, జియోకి. సో దీన్ని నెక్స్ట్ ఐపీఓగా తీసుకొచ్చినప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి అనే ఒక ఇంటెన్షన్తో ఇప్పుడు ఆ యాప్స్ క్రియేట్ చేయడంలో కానీ, ఆ యాప్ ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేయడం కానీ, ఒకవేళ కామర్స్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆ రేంజ్లో ఉంటుందా, లేకపోతే ఇంకా ఏ విధంగా కొత్తగా ఏం తీసుకొస్తారనేది ఒకటి. రెండోది ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఎక్కువ వర్క్ జియో వాళ్ళు 5G మీద చేస్తున్నారండి. ఫ్యూచర్లో 5G, 6G అనేది కూడా తీసుకురావాలి. ఫస్ట్ వాళ్ళే 5G, 6G తీసుకురావాలి. జియో వాళ్ళు ఫస్ట్ 5G, 6G తీసుకురావాలి అనే ఆలోచనతో కూడా ఎక్కువ ఉన్నారు జియో వాళ్ళు, రిలయన్స్ వాళ్ళు. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈ కలయిక ఏదైతే ఉందో మార్కెట్ స్ట్రెంత్ రిలయన్స్కి చాలా ఎక్కువ ఉందండి. అలాగే ఒక మజిల్ పవర్ లాగా ఫేస్బుక్ కూడా కలిసినందువల్ల ఏమైందంటే కొద్దిగా ఈరోజు స్టాక్ అనేది పెరిగింది. ఈ విధంగా ర్యాలీ అయ్యేదానికి కూడా అవకాశం ఉంది. ఇన్ ఫ్యూచర్లో అంటే ఈ కరోనా సిచ్యువేషన్ ఇదంతా కొద్దిగా సర్దుమనిన తర్వాత కూడా 1800, 2000 దాకా కూడా ఈ స్టాక్ వెళ్ళేదానికైతే ఎక్కువ అవకాశం ఉంది. నెక్స్ట్ ఇయర్ 2021 కూడా జియో ఐపీఓ వచ్చేదానికి కూడా ఎక్కువ అవకాశం ఉందండి. వచ్చేదానికే ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు, జియో ఐపీఓ తీసుకురావాలని. సో వీటిలన్నిటినీ అంటే ఒక బిజినెస్ వాళ్ళ స్టాక్ను వాళ్ళు ఏ విధంగా అయితే డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి చేయాల్సినవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారండి. సో ఈ ఫేస్బుక్ అనేది స్టేక్లో రిలయన్స్లో తీసుకోవటం వల్ల రిలయన్స్కి ప్లస్ పాయింట్ అయినందువల్ల ఈరోజు స్టాక్ పెరిగింది. ఈరోజు స్టాకే కాదండి, కొద్ది రోజులు ర్యాలీ అనేది కూడా జరుగుతుంది. ఫ్యూచర్లో కూడా ఫ్యూచరిస్టిక్ వేలో కూడా బాగుంటుంది. సో వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ మన ఇండియాలో స్టేక్ తీసుకున్నందువల్ల, ఈ జియోలో స్టేక్ తీసుకున్నందువల్ల వాళ్ళు కూడా టెలికామ్ సెక్టర్లోకి వాళ్ళకున్న బలం ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకా దీంట్లో కూడా యాడ్ అయితే ఇంకా ఎక్కువగా వాళ్ళకి బలం అనేది వస్తుంది. సో ఇద్దరికీ వస్తుంది. సో ఇండియాలో మార్కెట్లో వాళ్ళే ఎంటర్ అయినట్టు ఉంటుంది. వీళ్ళకి అదనంగా
యుఎస్ కంపెనీ బేస్ ఉంటుంది కాబట్టి దానికి కూడా బేస్ అంటే వాళ్ళు కూడా ఒక స్టేక్ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఐపీఓకి ఇంకా బాగుంటుంది. రెండోది, ఈ విధంగా అసలు రిలయన్స్ ఎందుకు స్టేకుని ఫేస్బుక్ ఇచ్చింది అనేది ఒకసారి చూస్తే మనకి ఆల్రెడీ 2019లో 2021కి డెట్ ఫ్రీ చేయాలని చెప్పనే ఆలోచనలో ముఖేష్ అంబానీ గారు ఏజే మీటింగ్లో చెప్పారండి. సో ఆ డెట్ ఫ్రీ చేయటానికి ఇప్పుడు ఏదైతే మనకి చూస్తే ఆల్మోస్ట్ 2019 డిసెంబర్ క్వార్టర్కి గ్రాస్ వచ్చి 3,06,900 crores. ఇది గ్రాస్ అండి. ఇది ఈక్వివాలెంట్ చూసుకుంటే మనకి 1,57,300 crores డెట్ అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్కి ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్కి 1,53,700 ఈ డెట్ అనేది ఆల్మోస్ట్ అంటే 1,50,000 అబో డెట్ అనేది ఉంది రిలయన్స్ ఇండస్ట్రీస్కి. సో ఇప్పుడు ఈ స్టేక్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే రిలయన్స్ ఇండస్ట్రీస్కి ప్లస్ ఏమవుతుందంటే వీళ్ళు డెట్ని ఆల్మోస్ట్ 2021కి డెట్ ఫ్రీ చేసుకునేదానికి ఎక్కువ అవకాశం ఉందండి. డెట్ ఫ్రీ చేసుకునేదానికి ఇప్పుడు ఈ కొత్త ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ ఇన్వెస్ట్మెంట్ వచ్చినందువల్ల ఈ 43,574 కోట్లు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ వచ్చిందో 5.7 బిలియన్స్ వచ్చిందో దీనివల్ల ఏమవుతుందంటే కంపెనీకి ప్లస్ అవుతుందండి. డెట్ ఫ్రీ చేసుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. 21కి డెట్ ఫ్రీ చేసుకొని జియో ఐపీఓని కూడా లాంచ్ చేసే ఉద్దేశంలో ఉన్నారు. సో ఇప్పుడు మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఫ్యూచరిస్టిక్ వేలో ఆలోచించి లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెటర్ అండి. ఇప్పుడు పెరిగిద్ది కొద్దిగా తగ్గుతుంది అదంతా ఓకే. ఇప్పుడు పెరుగుద్ది తగ్గుతుంది, మళ్ళీ స్టాక్ మార్కెట్ మళ్ళీ రేపు ఇంకేదైనా న్యూస్ వస్తే తగ్గుతుంది, అంతా ఓకే. కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్లో గ్రోత్గా ఉంచుకోవాలనుకుంటే ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో మనకు అది 1,800 2,000 కూడా వెళ్ళేదానికి అయితే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ 1,800 to 2,000 దాకా కూడా స్టాకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది వెళ్తుందండి. నెక్స్ట్ ఐపీఓ కూడా వస్తుంది, జియో కూడా ఐపీఓ కూడా వస్తుంది. సో దీంట్లో మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ ఫేస్బుక్ అనేది మన ఇండియా మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్తో కలిసి ఇండియా మార్కెట్లోకి ఎంటర్ అయ్యిందండి. ఆ కారణంతో వాళ్ళు టెలికాంలో వాళ్ళు జియో ప్లాట్ఫామ్ లిమిటెడ్లో ఫేస్బుక్ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరిగింది. ఆ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 43,574 కోట్లని ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరిగింది. ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడంతో ఆ కంపెనీలో అంటే జియో ప్లాట్ఫామ్ లిమిటెడ్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడరీ కంపెనీలో 9.99% స్టేక్ అనేది ఫేస్బుక్ తీసుకుంది. ఇది ఫ్యూచర్లో డిజిటల్ పేమెంట్స్ కానీ ఇంకా కొత్త యాప్స్ ఏదో సూపర్ యాప్ తీసుకురావాలని ఇట్లా ఏదో ఉన్నారు వాళ్ళు, అలా తీసుకొచ్చేదానికి బిజినెస్ని గ్రో చేసుకునేదానికి ఫేస్బుక్కి ఇక్కడ కూడా బిజినెస్ కొద్దిగా బాగా ఇంకా ఎక్కువగా అయ్యేదానికి రిలయన్స్ ఇండస్ట్రీస్కి ఆల్రెడీ ఆయిల్ మార్కెట్ కొద్దిగా డౌన్లో ఉంది కాబట్టి ఆయిల్ మార్కెట్ పడుతుంది కాబట్టి వాళ్ళది ఇప్పుడు ఆయిల్ మార్కెట్ మెయిన్ కోర్ బిజినెస్ అయినా రీటైల్కి సంబంధించి ప్లస్ డిజిటల్కి సంబంధించి అంటే టెలికామ్ అంటే ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్కి మెయిన్ 2 ఉన్నాయండి బిజినెస్లు. ఫస్ట్ వన్ వచ్చి రిలయన్స్ రీటైల్ లిమిటెడ్ ఒకటి, సెకండ్ వచ్చి జియో ప్లాట్ఫామ్ లిమిటెడ్. అంటే ఈ 2 సబ్సిడరీస్ కంపెనీస్ రిలయన్స్ ఇండస్ట్రీస్కి మెయిన్ పిల్లర్స్ లాంటివి. సో ఈ రీటైల్కి సంబంధించి ఈ జియోకి సంబంధించి ఈ 2 బేసెస్ అండి, పిల్లర్స్. అంటే ఆల్రెడీ మనకి బేస్ వచ్చి ఆయిల్ ఉంది కానీ ఈ 2 పిల్లర్స్ లాగా ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్కి ఉన్నాయి. సో ఈ 2 కూడా ఫ్యూచర్లో ఐపీఓకి వచ్చేదానికి అవకాశం ఉంది. అందులో మెయిన్ ముందు జియో వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ వైజ్గా ఆలోచిస్తే స్టాక్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం ఇప్పుడైతే ఓకే. కొద్దిగా ఏదన్నా మళ్ళీ కరెక్షన్ వస్తుందేమో అది కూడా గమనించి మీరు అక్కడ కూడా ఇప్పుడు కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ తర్వాత కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అంటే 25% రేంజ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే
బెటర్ అండి. ఎందుకనంటే అప్పుడు కొద్దిగా వాలటిలిటీ వచ్చినా సరే మన యావరేజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది చెప్పినట్టుగా 1800 to 2000 అనేది ఫ్యూచర్లో వెళ్తుంది. నెక్స్ట్ ఐపీఓ వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో స్టాక్ అనేది మీరు దాంట్లో హోల్డ్ చేసి పెట్టుకున్నా పర్వాలేదు. కానీ ఇప్పుడు ఏదైనా తీసుకోవాలని అనుకుంటున్నా తీసుకోవచ్చు. అయితే కొద్దిగా ఏదైనా కరెక్షన్ వస్తుందా కొద్దిగా గమనించి దాన్ని బట్టి తీసుకోండి. అయితే ఒకేసారి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. అంటే ఇప్పుడు ఏదో పెరిగింది, ఇప్పుడు ఇది న్యూస్ వచ్చింది, వీళ్ళు డబ్బులు పెట్టారు కదా నీకు పెట్టకుండా 20%, 25% రేంజ్లో పెట్టి ఇన్వెస్ట్మెంట్కి అయితే వెళ్ళొచ్చు. సో ఈ రిలయన్స్ ఇండస్ట్రీ స్టాక్ అయితే ఇట్ ఈస్ ఏ వర్త్ఫుల్ స్టాక్ అండి. ఇట్ ఈస్ ఎ గ్రోత్ స్టాక్ ఆల్సో. సో ఇది గ్రోత్ వైజ్ చూసుకున్నా, మన పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకున్నా, ఫండమెంటల్స్ వైజ్ చూసుకున్నా సరే, టెక్నికల్ వైజ్ చూసుకున్నా ఇది చాలా మంచి స్టాకు. ఇది మన జనవరి 2020లో ఆల్మోస్ట్ ఇది 1607కి వెళ్ళిందండి. జనవరి 20లో జనవరి 4 months బ్యాక్. ఇప్పుడు ఇది 1357 అనుకోండి. అంటే ఇప్పుడు 22 ఏప్రిల్. సో దీనికి కొద్దిగా వ్యత్యాసం ఉంది. సో అయినా సరే ఫ్యూచర్లో మనకి ఇప్పుడు కొద్ది కరెక్షన్ వచ్చినా తీసుకోవచ్చు. ఒకవేళ కరెక్షన్ ఇంకా ఇది కొద్దిగా ర్యాలీ అనేది కొద్దిగా కంటిన్యూ అయినా కొద్దిగా కరెక్షన్ అనేది మళ్ళీ వస్తుంది. అప్పుడు కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు బడ్జెట్ చూసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకోండి. అయితే లాంగ్ టర్మ్లో అయితే మంచి గ్రోత్ ఇచ్చే స్టాక్ అండి. వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్ ఇన్ ఇండియా అండి. సో అది నిఫ్టీ 50లోనో సెన్సెక్స్లో మీ ఇష్టం, నిఫ్టీ 50లోనే పెట్టుకోవచ్చు. సో ఇది పెట్టుకున్నందువల్ల కూడా మీకు ఫ్యూచర్లో మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. ఆ బెనిఫిట్ ఏంటనేది ఫ్యూచర్లో మీకు కూడా తెలుస్తుంది. సో అందువల్ల ఏంటంటే ఈ స్టాక్ అనేది మీ రాడార్లో, మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే దానికి కూడా చూసుకోండి. సో ఇదండి జియో ఫేస్బుక్. అంటే జియో ఫేస్బుక్ అని ఎందుకనంటే రిలయన్స్ ఇండస్ట్రీస్లోనే ఫేస్బుక్ పెట్టింది అని అందరూ అనుకుంటున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్లోనే పెట్టింది, కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్లోని సబ్సిడరీ కంపెనీ జియో ప్లాట్ఫామ్ లిమిటెడ్లో ఫేస్బుక్ పెట్టిందండి. ఇన్వెస్ట్మెంట్ స్టేక్ తీసుకుంది. సో ఈ న్యూస్ ఈ విషయాన్ని మీకు ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టుకోవచ్చు. మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే దానికి మీ రాడార్లో స్టాక్ని చూసుకోండి, రిలయన్స్ లిమిటెడ్ని. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.